తెలంగాణలో సేమ్ మన్మోహన్ సింగ్ సంబంధించిన వార్త. ఇందులో ప్రధానంగా ఇక్కడ కేసీఆర్ నమస్తే తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తుది అడుగులు పడిన తరుణంలో ఢిల్లీలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ అయిన ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వీళ్ళు గొప్పగా చెప్తున్నారు కానీ పార్లమెంట్లో ఇదే మన్మోహన్ సింగ్ గారు తల ఎత్తుకోలేని పరిస్థితిని కేసీఆర్ కల్పించిండు. ఒకసారి గంట అపరిచితుడు బుక్ ఉంటుంది తీసుకురా, ఆ డ్రాలో లోపల వైట్ డ్రాలో ఇదే మన్మోహన్ సింగ్ కేసీఆర్ చేసిన పనికి తలెత్తుకోలేని సిచ్యువేషన్ కల్పించిండు. ఏం జరిగింది? ఒక సిపిఐ ఎంపీ లేచి నిలబడి, ఇప్పుడు ఆయన అప్పుడు లేబర్ మినిస్టర్గా ఉన్నాడు కేసీఆర్, కేంద్ర మంత్రిగా పనిచేసిండు. లేచి నిలబడి అసలు ఎవరై లేబర్ మినిస్టరు, ఈయన కలవడు, 12 గంటల దాకా బయటికి రాడు, పోతే అపాయింట్మెంట్ దొరకదు, పార్లమెంట్కి రాడు, అసలు ఉన్నాడు ఆయన, అసలు ఈయన ఉన్నాడా అని ఆ సిపిఐ ఎమ్మెల్యే లేచి నిలబడి, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ లేచి నిలబడి క్వశ్చన్ రేజ్ చేసిండు. మరి ఆ క్యాబినెట్కి ఇన్ఛార్జ్ ఎవరు, అధిపతి ఎవరు? ప్రధానమంత్రి, సెంట్రల్ క్యాబినెట్కి. ఆయన లేచి నిలబడి సభ మొత్తానికి క్షమాపణ చెప్పిండు. ఇది కేసీఆర్ చరిత్ర. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేది ఏంది? ఆయన ఎందుకు వస్తాడు? రాడు. ఆయన పార్లమెంటుకు పోకపోతే, ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు అవుతుంది ఇంకా పోకపోతే అంటే ఒక ఎంపీతోనే ఆయన సంతకం ఫోర్జరీ చేసిరట. ఇప్పుడు ఆయన ఎవరు? దిలీప్ కుమార్ గారిని అడిగితే మొత్తం చెప్తారు. ఇగో ఆయన పుస్తకం అపరిచితుడు పుస్తకం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఏదో ఆయన ఏదో ఇది చేసినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఉంటుంది, ఒక్క నిమిషం, ఈ బుక్కులు ఉండాలి. ఆ 69 పార్లమెంట్లో దాస్ గుప్తా 69వ పేజీలో ఉంటుంది. ఇగో పార్లమెంట్లో దాస్ గుప్తా, విఐపీలకు కూడా కేసీఆర్ కలవడం అంత సులభం కాదు అని ఇదివరకే చెప్పాను. ఎమ్మెల్యేలు ఎంపీలు మన రాష్ట్రం వాళ్ళు ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఆయనతో అపాయింట్మెంట్ అడిగినప్పుడు చాలాసార్లు కేసీఆర్ గారు ఆఫీస్కి వెళ్ళి దిలీప్ను గెలవండి అని అనేవారు. నాకు ఆయన అప్రకటితంగా పవర్స్ డెలిగేట్ చేశారు, అంటే మొత్తం ఆయన చేతులనే పెట్టిండు. ఆఫీస్కి వెళ్ళి దిలీప్ను గెలవండి అనడం ఒక రెగ్యులర్ డైలాగ్ అయిపోయింది. కొందరు మంత్రులను కూడా దిలీప్తో మాట్లాడండి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఫీస్కి వచ్చి నన్ను కలిసేవాళ్ళు. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే లేట్ ఈవినింగ్ లేదా కేసీఆర్ వీలు చూసుకొని చర్చించి ఆ విషయాలపైన తగు ఆదేశాలు తీసుకొని పనిచేసేవాళ్ళు. ఒక రకంగా ఆయన ఆఫీసులో కూర్చోకుండా ఉన్న గ్యాప్ని కవర్ చేయగలిగేవాడిని. ఈ పద్ధతి అన్ని సందర్భాల్లో సక్సెస్ కాదు. ప్రఫుల్ పటేల్ మంత్రి గారు చాలాసార్లు కేసీఆర్ గురించి ట్రై చేసి నాకు కాల్ చేసి ఇదేమి కర్మయ్య, నేను క్యాబినెట్ మంత్రిని, ఒక ప్రైవేట్ సెక్రటరీతో చెప్పుకోవాల్సి వస్తున్నది అని అన్నాడట. కేసీఆర్ తెలంగాణ అంశం మీద చాలా బిజీగా ఉంటారు, నేనే మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి నేనే ప్రఫుల్ పటేల్ గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి సమస్య కనుక్కొని అటెండ్ అయినా. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఆయన పుస్తకంలో ఆయన రాసుకున్నాడు. ఇదే పద్ధతిలో దాస్ గుప్తా సిపిఐ లీడర్ అపాయింట్మెంట్ అడిగిండు. ఎవరిని? కేసీఆర్ని, లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు. దాదాపు 40 రోజులు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే. దాస్ గుప్తా ఇటీవలే మరణించారు. బెంగాల్ నుంచి సిపిఐకి చెందిన సీనియర్ నేత, వయోవృద్ధుడు. నాకు కూడా ఒకసారి కాల్ చేసిండు. ఎప్పుడు వస్తాడు మీ మంత్రి ఆఫీస్కి, అసలు ఎవరినైనా కలుస్తాడా, మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని అన్నాడు. దానికి నేను మీకు ఇబ్బంది లేకపోతే ఇష్యూ ఏంటో చెప్పండి, మీరు వచ్చినా పర్వాలేదు, లేదా నన్ను రమ్మన్నా వస్తాను, ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్నాను. ఆయన నన్ను హూ ఆర్ యూ, మనకు వ్యవస్థ ఉన్నది, వ్యవస్థలో మంత్రి ఉన్నాడు, మంత్రిని మేము గెలవాలి, నువ్వెవరు, నువ్వు ఒక ఆఫీసర్వి, నా సమస్య నీకు చెప్పడం ఏంటి, మంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రి గెలవడా అని నాకు పెద్ద లెక్చర్ ఇచ్చిండు. తర్వాతి పార్లమెంట్ సెషన్లో దాస్ గుప్తా గారు లేచి కార్మిక శాఖ మంత్రి గారు దొరకట్లేదు అని అన్నారు. హౌస్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఈ లేబర్ మంత్రి ఎవరికి దొరకలేడు, ఈ దేశంలో ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇస్తాడా, ఎవరినైనా కలుస్తాడా, అసలు ఈ దేశంలో ఉన్న లేబర్ ఏమి కావాలి, ఈ లేబర్ శాఖ మంత్రి కేవలం తెలంగాణకే పరిమితమా, తెలంగాణ అంశం తప్ప వేరే అంశాల గురించి చర్చించడం కానీ మాట్లాడడం కానీ చేయడా అని చాలా సీరియస్గా అన్నారు. నేను 40 రోజుల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా, ఒక్కనాడు కూడా ఇవ్వలే. ఇట్లాంటి లేబర్ మినిస్టర్ ఉంటే మన దేశంలో ఉన్న కార్మికులంతా ఏం కావాలి, ప్రధానమంత్రి గారి దీనికి సంజాయిషి ఇవ్వాలి అని తీవ్ర స్వరంతో ఓపెన్ పార్లమెంట్లో దాస్ గుప్తా ప్రశ్నించారు. పోనీ ఇప్పుడు తెలంగాణ గురించి ఏమైనా చర్చించిన పెద్ద చేసిందా,
ఈయనేం బయటికి రాలి, అంతా జేఏసీనే చూసుకున్నది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు లేచి నిలబడి ఏమన్నారట అంటే సభలో ఆయనకు క్షమాపణ చెప్పారు. ఎవరు? ఇదే మన ముందు లేనటువంటి గొప్ప నాయకుడు, ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రధానిగా ఉండి కేసీఆర్ చేసిన పనికి లేచి నిలబడి సభకి క్షమాపణ చెప్పిండు. విషయం అక్కడితో సద్దుమణిగింది. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉన్న ఆంతరంగిక కార్యదర్శుల ద్వారా నాకు చూచాయిగా తెలిసింది ఏంటంటే లేబర్ శాఖ నుంచి కేసీఆర్ను తప్పించేసి గతంలో లాగా వితౌట్ పోర్ట్ఫోలియోతో కొనసాగిస్తారని లేదా పూర్తిగా క్యాబినెట్ నుంచి డ్రాపౌట్ చేద్దామని ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఈ విషయాన్ని నేను కేసీఆర్ గారికి ఆ రోజు సాయంత్రమే చెప్పిన. పార్లమెంట్ సెషన్కి ఇంకా వారం రోజులు ఉన్నది అని ఆయన అన్నాడు. ఇది చాలా సీరియస్ అంశం, కరెక్ట్గా కనుక్కో, ఎందుకంటే మన పరువు పోతుంది. నువ్వు ఎవరిని కనుక్కుంటావో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి కనుక్కుంటావో అని అన్నారు. నేను అక్కడ ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ని అడిగితే ఆయన మీరు లేబర్ మినిస్టర్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చాలామంది రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తున్నారు, ఆఫీస్కు రాడని, సమయం ఇవ్వడని, ఇచ్చినా పనులు కావని అంటున్నారు, దానికి నేను చాలా లేబర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఫైల్స్ కూడా 2-3 రోజుల్లోపే చూయించేసి పంపిస్తున్నారు, చాలా కొత్త చట్టాలు తీసుకొని వచ్చారు, ఆయన కలవకపోవచ్చు కానీ పనులు మాత్రం ఆగట్లేదని ఈయన ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చెప్పిన. ఎవరు? దిలీప్ గారు. కేసీఆర్ తెలంగాణ అంశంపై బిజీగా ఉంటారు అని కూడా చెప్పాను. తర్వాత కేసీఆర్ గారికి మీ మార్పు తప్పదు అని చెప్పేశాను. ఎవరు? దిలీప్ గారు వెళ్ళి కేసీఆర్కి చెప్పినట్టు ఇది అయ్యేటట్లేదు, నిన్ను ఉడబిక్తట్టే ఉందని. కేసీఆర్ గారు జయశంకర్ గారిని కూడా విషయం కనుక్కోండి అన్నారట. సేన్ గుప్తా అని ఒక మాజీ ప్లానింగ్ కమిషన్ మెంబర్, గతంలో ఆయన మన్మోహన్ సింగ్ గారితో పాటు కలిసి పనిచేశారు. ఆ సేన్ గుప్తా గారిని లేబర్లో అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ గురించి వేసిన కమిషన్కు చైర్మన్గా వేసిరట. అందులో మన జయశంకర్ గారు కూడా సభ్యులుగా ఉన్నారట. కాబట్టి ప్రైమ్ మినిస్టర్కి అతనికి ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి జయశంకర్ గారు కూడా ఆయన్ను అడిగి ఆయనకు ఫోన్ చేసిండట. ఫోన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ 100% కరెక్టే, సేన్ గుప్తా గారు చెప్పారు కేసీఆర్ని డ్రాప్ చేసేస్తున్నారు, నేను ఆయనకి సలహా ఇస్తున్నా క్యాబినెట్ నుంచి తొలగించడానికి ముందే రాజీనామా చేయాలి అని గౌరవపూర్వకంగా ఉంటుందని చెప్పారు. అర్థమైందా? మనము ఈ నరేంద్ర గారు కేసీఆర్ రాజీనామా చేసి చూడండి, అప్పుడు అగో ఇదే ఈ డ్రామా. అసలు యాక్చువల్గా ఏంటంటే ఆయన ఉడబీకడానికి రెడీ అయ్యారు. ఈయన ఎవరిని కలుస్తలేడు, పంటలు వేస్తలేడు, బయటికి వెళ్తలేడని, తిని బయటికి వెళ్తలేడని. అట్లా తీయడానికి ప్రయత్నం చేస్తుంటున్న భాగంగానే ఆయన రిజైన్ చేసి ఈ తెలంగాణ కోసం అన్నాడు. కేసీఆర్ ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు క్యాబినెట్ నుంచి వైదొలిగారు అన్నది అప్పట్లో పెద్ద చర్చ. ఆయన నరేంద్రల రాజీనామా తర్వాత కేసీఆర్ ఎంపీగా కూడా రాజీనామా చేశారు. ఆయన భారీ మెజారిటీతో తిరిగి కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో రాజీనామాలు ఒక సెన్సేషన్. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ అంశం ఇప్పటిదాకా ఒక లాజికల్ కన్క్లూజన్కి రాలేదు కాబట్టి, ఇంతవరకు కాంగ్రెస్ ఏమీ చేయలేదు కాబట్టి తెలంగాణ పట్ల యూపీఏ వైఖరికి నిరసనగా క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నామని కేసీఆర్ నరేంద్రలు అప్పట్లో ప్రకటన చేశారు. రాజీనామాలు బాంబుల్లాగా పేలి తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురిచేశాయి. ఉద్యమం మరోసారి ప్రజ్వలించడానికి ఆనాటి రాజీనామాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసలు కారణం కొందరికి మాత్రమే తెలుసు, అందులో దిలీప్ గారు ఒకరు. అందరికీ చెప్పిర్రు ఆయన. ఏం చెప్పాలా? ఈయన మన్మోహన్ సింగ్ గారి గురించి మన్మోహన్ సింగ్ని అవమానించింది నిండు సభలో మీరు.